10 రోజుల్లో పెళ్లి ఉండగా వరుడు మృతి చెందాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరులో విషాదాన్ని నింపింది. కంబాలపల్లె దగ్గర వరుడి బైక్ను ఢీకొట్టింది బొలెరో. బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొడుకు మరణంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ కుటుంబం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. 10 రోజుల్లో పెళ్లి కార్డులు ఇచ్చి తిరిగి వస్తున్న క్రమంలో ఆ వరుడు మృతి చెందాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఆ విషాదం నెలకొంది. కంబాలపల్లె దగ్గర వరుడి బైక్ని ఢీకొట్టింది బొలెరో. బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొడుకు మరణంతో గుండెలు పగిలేలా ఆ తల్లిదండ్రులు ఇప్పుడు రోధిస్తున్నారు. వధువు వరుడు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆ ఊరిలో విషాదాన్ని నింపాయి. మీరు చూడొచ్చు, నాగేంద్ర, లలిత వీళ్ళిద్దరికీ మరికొద్ది రోజుల్లో పెళ్లి కావాల్సి ఉంది. తన పెళ్లి కార్డులను ఇచ్చేందుకు వెళ్ళాడు. వస్తున్న క్రమంలో విషాదం చోటు చేసుకుంది. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా అక్కడ రోధించడం జరుగుతోంది. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. తమ కళ్ళ ముందు నవ్వుతూ తిరిగిన వ్యక్తి మరో 10 రోజుల్లో పెళ్లి కొడుకుగా చూసి తన కొడుకుని ఓ ఇంటి వాటిని చేద్దామనుకున్న తల్లిదండ్రులకు ఈ ఘటన ఒక్కసారిగా వాళ్ళని గుండెలు పగిలేలా చేస్తుంది. తమ కొడుకుకి తిరిగి రాడని తెలిసాక ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలైపోయారు. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలు అవిసేలా రోధించడం జరుగుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బైక్పై ఇంటికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు వరుడు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? ఈ ఘటనకు సంబంధించి ఆ బొలెరో వాహనానికి అంటే ఢీకొట్టిన బొలెరో వాహనం ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా? సచిన్, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరులో విషాద ఛాయలు ఉన్నాయి. మరో 10 రోజులు పెళ్లి అంటే ఈ నెల 30వ తేదీ ఉదయం 8:30 ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి మండపం ఎక్కాల్సినటువంటి వ్యక్తి ఇవాళ అదే పెళ్లి పత్రికలు పంచేందుకు తమ బంధువుల ఇంటికి ఊరు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదంలో వరుడు నాగేంద్ర అనేటువంటి వరుడు చనిపోయాడు. అయితే ఈ ఘటనకు ప్రధానమైన కారణం బైక్ పై వెళ్తున్నటువంటి వరుడికి బొలెరో వాహనం ఢీకొట్టింది. అయితే వరుడు అక్కడికక్కడే చనిపోయినటువంటి ఘటనతో ఒకసారిగా ఈ ఇరు కుటుంబాలు కూడా తీవ్ర విషాదాన్ని నెలకొంది. అయితే బొలెరో సంబంధించినటువంటి వాహన వ్యక్తికి సంబంధించినటువంటి అతను ఆ డ్రైవరు పరారులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే తనకు కొనుగోలు పేరుతో ఉన్నాడేమో అనేటువంటిది హాస్పిటల్ కి తీసుకొచ్చిందాగా హాస్పిటల్లో హాస్పిటల్లో వైద్యులు సకాలంలో లేడు అని తీవ్ర స్థాయిలో మృతుడు నాగేంద్ర ఎవరైతే ఉన్నారో నాగేంద్ర సోదరుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ పోస్ట్ మార్టం చేసే కానీ డాక్టర్లు లేరు. మరోవైపు ఒకవేళ అతను బతుకున్నాడా లేదా అనేటువంటి కన్ఫర్మ్ చేసేందుకు వైద్యులు కూడా సరైనటువంటి సరైన సమయంలో లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 30వ తేదీ పెళ్లిపీటలు ఎక్కాల్సినటువంటి వరుడు ఎవరైతే ఈ ఆత్మకూరు నాగేంద్ర ఉన్నాడో నాగేంద్ర మృతితో ఒక్కసారిగా అటు వధువు ఇంట్లో గానీ ఇటు వరుడు ఇంట్లో గానీ తీవ్ర విషాదాన్ని నిలుపుంది. గాజులపల్లికి సంబంధించినటువంటి లలిత అనేటువంటి యువతితో ఈ 30వ తేదీ ఉదయం 8:30 ప్రాంతంలో శుభముహూర్తం ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలోనే తమ పెళ్లి కార్డులను ఎంతో సంతోషంగా నేను పెళ్లి చేసుకోబోతున్నాను, నా పెళ్లికి ప్రతి ఒక్కరు రావాలని బంధుమిత్రులను అందరినీ కూడా సకుటుంబ సపరివారంగా రావాలనేసి ఆహ్వానించడానికి వెళ్ళినటువంటి నాగేంద్ర ఒకసారిగా రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి ఘటనతో ఈ ఇరు కుటుంబాలతో పాటు తమ బంధువుల్లో కూడా తీవ్ర విషాదం నెలకొందని చెప్పవచ్చు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాము. వరుడు తల్లి తీవ్ర గుండెలు విలిపించేలాగా ఆ పరిసర ప్రాంతాలను పెకటిల్లాగా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితులు చాలా కలత చెందిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అయ్యో పాపం అనిపిస్తున్నాయి. పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి వరుడు పాడే ఎక్కాడనేటువంటి ఆవేదనతో
ఉన్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఘటన మాత్రం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందని చెప్పవచ్చు. మరో 10 రోజుల్లో పెళ్లి కావాల్సినటువంటి ఇంటిల్లో అంతా కూడా బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, బంధువుల యొక్క ఆనందోత్సవాలతో జరగాల్సినటువంటి పెళ్లి ఇంట నా పెళ్లి కుమారుడు వరుడు ఎవరైతే నాగేంద్ర ఉన్నాడో, నాగేంద్ర చనిపోయినటువంటి ఆ ఘటనకు సంబంధించి కారణం ఏమంటున్నారు? పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఏమని తేలింది? బొలెరో వాహనం ఢీకొట్టడానికి కారణం ఏంటి? ఒకవైపు అది బొలెరో వాహనం, వరుడు ఎవరైతే ఉన్నారో వరుడు బైక్ పైన వస్తున్నాడు, ఎదురుగా వచ్చేటువంటి బొలెరో వాహనం అత్యంత వేగంతో రావడంతో ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే వరుడు చనిపోయినట్టు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. అయితే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ సంబంధించి అంటే వరుడుకు బంధువులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ని పోలీసులు కూడా తొందరగా తీసుకోవడం లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అతని సోదరుడు ఉంది. అయితే తక్షణమే పోలీసులు స్పందించాలి. ఎవరైతే ఇతనికి యాక్షన్ చేసి ఈరోజు మా ఇంట విషాదాన్ని నింపినటువంటి డ్రైవర్ ఉన్నారో అతను కఠినంగా శిక్షించాలని కోరేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే జరిగినటువంటి ఘటన మీద పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్. రైట్ హుస్సేన్, మొత్తం అయితే మాత్రం నంద్యాల జిల్లా ఆత్మకూరులో విషాదం నెలకొంది. 10 రోజుల్లో పెళ్లుండగా వరుడు మృతి చెందడం ఆ ఇంట పెను విషాదాన్ని నింపింది. కంబాలపల్లె దగ్గర వరుడి బైక్ను ఢీకొట్టింది బొలెరో వాహనం. బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొడుకు మరణంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. వధువు వరుడు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.